ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏవైనా పోరాటములు మీ కుటుంబంలో ఉన్నా, ఏ సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నా, నీ పరిస్థితులన్నీ నిన్ను దిగజారిపోనట్లు చేస్తూ ఉన్నా, ఒక్కటే గుడ్డిగా నమ్మండి. ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు, తప్పక నన్ను నడిపిస్తాడు. ప్రతి సమస్య నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. ఆయన నన్ను చూస్తున్నాడని నమ్మండి. అబ్రహాము ఏ విధంగా దేవుడిచ్చిన వాగ్దానంను గట్టిగా పట్టుకొని నెరవేర్పు కొరకు నిరీక్షణతో ఎదురు చూచాడో, ఆ విధంగా దేవుడిస్తున్న ప్రతి వాగ్దానమును పట్టుకోండి. నిరీక్షణతో ఎదురు చూడండి. దేవుడు నీ జీవితంలో కూడా మార్గం తెరవబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ ఆయన టోటల్గా మార్చబోతున్నాడు నీవు నమ్మినట్లయితే. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ నేను చదువుతున్నాను. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వీలైనంత వరకు మీ అందరికీ నేను జవాబిస్తున్నాను. ఒకవేళ మీకు జవాబు ఇవ్వలేకపోయినా మీ కామెంట్ చూసి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అయితే నా ప్రార్థనపై ఆధారపడకండి, పూర్తిగా దేవునిపై ఆధారపడండి. ఆయనే మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీకు అనుకూలమైతే ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఏవి షేర్ చేసినా అది ఈ లోకం వరకే, కానీ దేవుని మాటలు మీరు షేర్ చేస్తే, ఒక్క ఆత్మను దేవుని వైపు త్రిప్పితే ఆకాశ నక్షత్రముల వలె మీరు ప్రకాశించబోతున్నారు. పరలోక రాజ్యంలో మీరు గొప్ప బహుమానాన్ని పొందుకోబోతున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు అద్భుతకరమైన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. నేను నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఎప్పుడంటే నీవు జయించలేని స్థితిలో ఉన్నప్పుడు, నీవు ఓడిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు భయపడొద్దు. నేను నీ కుడి చేతిని పట్టుకొని నీ పక్షంగా యుద్ధము చేసి అనేక జనములను జయించడానికి నేను తోడై ఉన్నానని. నీ ఆత్మీయ యుద్ధములో నీ శరీరాన్ని జయించడానికి, పాపపు ఆలోచనలను జయించడానికి, పాపపు క్రియలను జయించడానికి, శత్రువైన సాతానును జయించడానికి, నీకు వ్యతిరేకంగా లేస్తున్న మనుషులను జయించడానికి, నీ ఆర్థిక బంధకాలను జయించడానికి, నీ అనారోగ్య బంధకాలను జయించడానికి, నీ వ్యాధిని, నీ బాధను, నీ శరీరంలో ఉన్న ప్రతి నొప్పిని జయించడానికి, నీ జీవితంలో ఏ సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏ సమస్యలు కూడా నువ్వు ప్రయాణిస్తున్నావో, నీ ఎదుట ఏవైతే నీకు ఆటంకములుగా ఉన్నాయో, బంధకాలు ఉన్నాయో, ప్రతి దానిని కూడా దాటడానికి, ప్రతి విషయాన్ని నువ్వు జయించడానికి దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఒకవేళ మీ జీవితంలో పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉన్నా, జయించలేనని అనిపిస్తూ ఉన్నా, అయ్యో నా చేయి పట్టుకొని వారెవ్వరూ లేరు, నన్ను నడిపించేవారు లేరు, నా జీవితంలో నన్ను లేవనెత్తేవారు ఎవరూ లేరు, ఈ పాపపు ఆలోచనలను విడిపించేవారు లేరు, నేను నమ్మకంగా ఉండాలనుకుంటూనే మరల పడిపోతూ ఉన్నాను, నన్ను లేవనెత్తేవారు లేరు, ఈ బంధకాలను విడిపించేవారు లేరని మీరు అనుకుంటూ ఉన్నారేమో. అయితే మీ ఎదుట ఉన్న మీ శ్రమపై మీరు మనసు పెట్టొద్దు. మీ జీవితంలోని మీ అసమర్థతను చూడొద్దు. మీరు చెయ్యలేని పరిస్థితులను గురించి ఆలోచించొద్దు. మీ చేదాటిపోతున్న పరిస్థితులను గురించి మీరు దుఃఖపడొద్దు. మీ ఆత్మీయ నేత్రాలతో ఒక్కటే చూడండి. దేవుడు తన ఆకాశమంత చేతితో నీ చిన్న చేతిని పట్టుకున్నట్టు మీరే శ్రమలో ఉన్న అదే చూడండి, మీరే కష్టంలో ఉన్న అదే చూడండి. ఒకవేళ మీరు పడిపోయినా ఆ చెయ్యి మిమ్మల్ని లేవనెత్తుతుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. నిన్ను పడనీయడాయన,
ప్రతి పరిస్థితిలో కూడా నీ చేయి పట్టుకొని పడిపోయిన స్థితిలో ఉండి నిన్ను లేవనెత్తుతాడు. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నా అరచేతుల్లో నేను చిక్కుకున్నానని. ఆయన చేతుల్లో మీరున్నారు, ఆయన చేతుల్లో మిమ్మల్ని చిక్కుకున్నాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఎవరు విడిచినా భయపడొద్దు, ఎవరు మరిచిపోయినా మీరు భయపడొద్దు, ఏ సహాయం నీకు లేకపోయినా భయపడొద్దు. పైనుండి సహాయాన్ని ఆయన అందిస్తాడు నీకు. కాబట్టి ఈ లోకాన్ని మాత్రమే చూడొద్దు, ఈ లోక పరిస్థితులను మాత్రమే చూడొద్దు, ఈ క్రింది వాటిని మాత్రమే చూడొద్దు, కానీ పైనున్న వాటిని వెతకడానికి ప్రయాసపడండి. పైనున్న దేవుని శక్తిని గురించి ఆలోచించండి. ఆకాశమంతున్న దేవుని చేతిని మీరు పట్టుకోండి. ఆ చేతిలో నుండి పైనుండి సహాయం మీకు అందుతుంది. రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుడు మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఈ లోకంలో దేనిని ఆశ్రయించిన మీరు ఇంతవరకు ఓడిపోయి ఉండొచ్చు. ఇది మొదలుకొని ప్రభువుని ఆశ్రయించండి, ప్రభు చేయి పట్టుకోండి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి, పైనున్న వాటిని వెతకండి. దేవుడు ప్రతి విషయంలో కూడా మీకు సహాయకుడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. యోసేపు గోతులో పడిపోయాడు, త్రోసివేయబడ్డాడు, గెంటివేయబడ్డాడు. పడిపోయిన స్థితిలో ఉండి కూడా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడనే నిరీక్షణతో ఉన్నాడు. దేవుని చేతులకు అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. ఎవరు త్రోసివేసినా, ఎవరు పడవేసినా, ఎవరు కాదన్నా నా దేవుడు నన్ను త్రోసివేయడు, నా దేవుడు నన్ను కాదనడు అనే గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ యోసేపును ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళింది. అందరి చేత వెలివేయబడినా, త్రోసివేయబడినా దేవుడు మాత్రం యోసేపును త్రోసివేయలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఒకవేళ అందరి చేత త్రోసివేయబడుతున్నాను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎప్పటికీ త్రోసివేయడు. కాబట్టి ఎవరు విడిచినా, ఎవరు మరిచినా భయపడొద్దు. ఈ లోక పరిస్థితులన్నీ నేను విడిచిపెట్టినా భయపడొద్దు. ఆర్థికంగా కృంగిపోతున్నా భయపడొద్దు. అనారోగ్య పరిస్థితులు నేను వెంటాడుతున్నా భయపడొద్దు. అన్నీ ఏకమైనా నువ్వు ఒంటరిగా ఉన్నా భయపడొద్దు. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పవాడైన ప్రభువు నీతో ఉంటే చాలు. నీవుంటే నాకు చాలయ్యా అని గొప్ప నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభువుతో చెప్పండి, అన్నీ పోయినా, అందరూ విడిచినా, అన్నీ దూరమైనా, ఏది లేకపోయినా పర్వాలేదయ్యా, మీరు నాకు ఉంటే చాలు, మీరు నాకు తోడుగా ఉంటే చాలని హృదయపూర్వకంగా నీ అంతరంగంలో ఉండి ప్రభువుతో చెప్పండి. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకిదియు కదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. వాగ్దానాన్ని నమ్ముతున్నానన్న వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. అందుకొరకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను తండ్రి.
ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారయ్యా. మేము నలిగిపోవడం నీకు ఇష్టం లేదు, మేము ఆందోళనలో ఉండడం నీకు ఇష్టం లేదు, మేము కన్నీటితో ఉండడం నీకు ఇష్టం లేదయ్యా, మేము బాధలో ఉండడం నీకు ఇష్టం లేదు తండ్రి. అందుకే ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, నీ మాటతో మమ్మల్ని బ్రతికిస్తున్నారు. అందుకొరకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు. మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారా? భయపడకండి, నేను నీ చేయి పట్టుకుంటున్నాను, నేను నిన్ను లేవనెత్తుతానని. ఈ లోకంలో పడిపోయిన మమ్మల్ని లేవనెత్తేవారు ఎవరూ లేరయ్యా, మమ్మల్ని నిలబెట్టేవారు ఎవరూ లేరు తండ్రి. మీరు మాకుండగా ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా మాకు పర్వాలేదు, ఎవరు తోడు లేకపోయినా నీ తోడు మాకుంది చాలయ్యా. మీరుంటే మాకు చాలు తండ్రి. నీ కృప కొరకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉండి కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు ఏ విషయంలో పడిపోయారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఇక లేవలేని అనుకుంటున్నారో అయ్యా చేపట్టి లేవనెత్తండి. పాపములో పడిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. పాపపు ఊబిలో ఉన్న వారిని లేవనెత్తండి నాయన. వ్యసనాలలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. ఆర్థిక బంధకాలు ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. ఎంతమంది మంచంపై ఉన్నారో, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరంగా అద్భుతకరమైన విడుదలను, స్వస్థతను మీరు దయచేస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డలందరినీ విడిపించండి. ధనాన్ని పోగొట్టుకున్న వారికి రిస్టోర్ చేయండి. గృహాలు పోగొట్టుకున్న వారిని, ఇక ఏవి పోగొట్టుకున్నారో ప్రతిదీ కూడా మీరు తిరిగి రిస్టోర్ చేయండి అయ్యా. గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడేయండి అయ్యా. అప్పులనే కాడిని విరుగొట్టండి అయ్యా. ఉద్యోగం లేక ఆర్థికంగా నలిగిపోతూ కుటుంబాన్ని పోషించుకోలేని బిడ్డలందరికీ అద్భుతం చేయండి. వారు ఆశిస్తున్న ఉద్యోగాల వారికి దయచేయండి నీ కృపను బట్టి. గర్భఫలం లేక ఏడుస్తున్న బిడ్డలకి ప్రతి గర్భమును ముట్టండి తండ్రి, అద్భుతం చేయండి. వివాహాలు కాలేదని నలిగిపోతున్న నీ ప్రియమైన బిడ్డలందరి జీవితాల్లో అందరూ ఆశ్చర్యపోయేటువంటి కార్యమే జరిగించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేండండి తండ్రి. ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడేండండి నాయన. చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు మీరు సఫలత దయచేసి అద్భుతం చేయండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అన్ని నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి తండ్రి, నెగిటివ్ రిపోర్ట్స్ దయచేయండి. ప్రతి సమస్యకు నీ దగ్గర జవాబు ఉందయ్యా. ప్రతి పాపము నుండి మీరు విడిపించగలరు, ప్రతి వ్యసనం నుండి మీరు విడిపించగలరు తండ్రి. ప్రతి బంధకము నుండి కూడా విడిపించండి అయ్యా. గర్భంతోనే బిడ్డలు ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ ఉదయాన్ని ప్రారంభిస్తుండే ఈ రోజంతా తోడుగా ఉండండి. వారి యొక్క ప్రతి ప్రార్థనను అంగీకరించండి. వారి జీవితాలను అంగీకరించండి నైనా. వారి ప్రతి పరిస్థితిని మార్చివేసి నూతన కార్యం మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవరో నిన్ను చేయి విడిచిపెట్టారని భయపడొద్దు. ఎవరో నీకు దూరం అయ్యారని కృంగిపోవద్దు. సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నారు, ప్రతి విషయాన్ని జయించడానికి నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నానని. సృష్టికర్త నీ కుడి చేతిని పట్టుకుంటుండగా నీకు భయం లేదు. ఇంకా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.